కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హైదరాబాద్లో వర్షాకాలం. సూర్యకాంతం గారు సోఫాలో కూర్చొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ కంగారుగా అరుస్తున్నారు. ఒరే రాజేష్, పరిగెత్తుకుంటూరా, నా పరువు పోతోందిరా. మా కిట్టి పార్టీలో ఆ భద్రమ్మ మొన్న అరకు వెళ్లి ట్రీ హౌస్లో ఉన్నానని ఫోటోలు పెట్టి తెగ బిల్డప్ ఇచ్చింది. ఇప్పుడు నేను దానికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి. వెంటనే వీడియో చూడు. ఏంటమ్మా ఉదయాన్నే ఆ భద్రమ్మ ఆంటీ గోల? ఇప్పుడు నేను ఏ వీడియో చూడాలి? ఇదిగో, ఈ అండర్ గ్రౌండ్ కేవ్ పార్టీ అడవి మధ్యలో భూమి లోపల గుహ అట. లోపల ఫుల్ ఏసీ, స్పా, బఫే, జలపాతాలు అన్నీ ఉంటాయట. చూడ్డానికి అచ్చం 5 స్టార్ హోటల్లా ఉంది. ఈ వీకెండ్ మనం అక్కడికే వెళ్తున్నాం. వెంటనే ఆన్లైన్లో బుక్ చెయ్యి. అమ్మా, వర్షాకాలంలో అరకు పాడేరు అడవుల్లోకి వెళ్లడం అస్సలు సేఫ్ కాదు. పైగా ఇది గుహ అంటున్నావు. వర్షం పడితే నీళ్లు లోపలికొస్తాయి. అయినా ఈ రిసార్ట్ పేరు నేను ఎక్కడా వినలేదు. ఇదంతా ఫేక్ ప్రమోషన్లా ఉందమ్మా. నువ్వూరుకోరా, నీకెప్పుడూ భయమే. రోజుకి 1,00,000 రూపాయలు తీసుకునేవాడు నీళ్లు లోపలికి రానిస్తాడా? పైన మట్టి కప్పినా లోపల 5 స్టార్ రేంజ్లో ఉంటుంది. వాడు రివ్యూలు కూడా రాశాడు చూడు. ఫీల్ లైక్ ఏ కింగ్ ఇన్ ద కేవ్ అని. నా మాట విని బుక్ చెయ్యి. అత్తేగారు, ఆన్లైన్ ఫోటోలు ఆ ఫిల్టర్లు చూసి మోసపోకండి. వర్షాల్లో అండర్ గ్రౌండ్ రిసార్ట్లు రిస్క్. అయినా గుహల్లో ఏసీలేంటత్తయ్యా, వినటానికే వింతగా ఉంది. అవును సూర్యకాంతం, గుహల్లో గబ్బిలాలుంటాయి కానీ 5 స్టార్ బఫేలు ఎక్కడుంటాయి? నీ ఆడంబరాల పిచ్చికి మనందరినీ ఆ అడవిలో బలి చేయకు. మీరు నాకు చెప్పొద్దు కోమలి. నా లగ్జరీ టేస్ట్ నీకేం తెలుస్తుంది? నా మాట కాదని మీరు ఎదురు చెప్పే ధైర్యముందా రామారావు గారు? రాజేష్, నేను చెప్పింది చెయ్యి. ఆ భద్రమ్మ నా ఫోటోలు చూసి కుళ్ళుకోవాలి, అంతే. గత్యంతరం లేక రాజేష్ ఆన్లైన్లో ఆ విలేజ్ ఎకో కేవ్ రిసార్ట్ని బుక్ చేశాడు. శనివారం ఉదయం అందరూ కార్లో అరకు వైపు అడవిదారిలో వెళ్తున్నారు. కోమలి ముందు జాగ్రత్తగా కొన్ని బియ్యం, కూరగాయలు, మసాలాలు డిక్కీలో పెట్టుకుంది. దారిలో రాజేష్ కొన్ని చేపలు కొన్నాడు. అడవిలోకి రాగానే భారీ వర్షం మొదలైంది. అమ్మా, వర్షం పడుతోంది. గూగుల్ మ్యాప్స్లో దారి సరిగ్గా చూపించడం లేదు. టర్న్ రైట్ అంటోంది, కానీ ఇటు చూస్తే పెద్ద కొండ ఉంది. అదేం గూగుల్ మ్యాప్స్ రా, కొండలోకి వెళ్ళమంటోంది. దానికి కూడా బుర్ర పనిచేయడం లేదా? నీకు బుర్ర పనిచేసి ఇక్కడికి తీసుకొచ్చావుగా సూర్యకాంతం. ఆ గూగుల్ తల్లికి కూడా అలాగే పనిచేస్తోంది. అయినా వర్షంలో ఈ అడవికి రమ్మన్న నీ ధైర్యానికి దండం పెట్టాలి. అకస్మాత్తుగా కారు భక్కుమని ఆగిపోయింది. టైర్లు బురదలో కూరుకుపోయాయి. అమ్మా, ఇక్కడి నుంచి కారు ముందుకు వెళ్ళదు. టైర్లు బురదలో ఇరుక్కుపోయాయి. లొకేషన్ ప్రకారం రిసార్ట్ ఇక్కడి నుంచి కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఏంటి, 1/2 కిలోమీటరు ఈ బురదలో నడవాలా? నా బ్రాండెడ్ చెప్పులు పాడైపోతాయి. నా కర్మ. 1,00,000 రూపాయలు కడితే నన్ను బురదలో నడిపిస్తున్నారా? అత్తేగారు, జాగ్రత్తగా నడవండి. అడవిదారి కదా, జారుతుంది. ఏవండి రామారావు గారు, మీ సెటైర్లాపి నా చేయి పట్టుకోండి. ఎలాగూ ఆ రిసార్ట్ లోపలికి వెళ్ళాక వేడివేడి బాత్ టబ్లో స్నానం చేసి బఫేలో బిర్యానీ తిందాం. పదండి. అందరూ వర్షంలో తడుచుకుంటూ ఆ మట్టిదారిలో కిందకి వెళ్లారు. అక్కడొక పెద్ద రాతికొండ, దాని కిందొక సహజ సిద్ధమైన మట్టి గుహ కనిపించింది. రిసెప్షన్ లేదు, ఎవ్వరూ లేరు. ఒరే రాజేష్, ఏంట్రా ఇది? నేను బుక్ చేసిన 5 స్టార్ గుహ ఇదేనా? గ్లాస్ డోర్ లేవి, ఏసీ ఎక్కడా, సోఫా లేవి. ఇక్కడంతా అచ్చం రాతి యుగంలో ఆది మానవులుండే శ్మశానంలాగా ఉంది. దీనికి 1,00,000 రూపాయలు చార్జ్ చేశాడా వెధవా? అవునమ్మా, ఆన్లైన్ వాళ్ళు ఫిల్టర్లు వాడి గ్రాఫిక్స్ వేసి ఫోటోలు పెట్టారు. ఇది పక్కా ఫ్రాడ్. ఇక్కడెవ్వరూ లేరు. నా ఫోన్కి అసలు సిగ్నల్ కూడా లేదు వాడిని తిడదామంటే. అప్పుడే గుహపై నుంచి ఒక పెద్ద కప్ప బెకబెకమంటూ సూర్యకాంతం గారి కాలి దగ్గర పడింది. బాబోయ్, డైనోసార్, డ్రాగన్! రే రాజేష్, నన్ను కాపాడండ్రా. ఆ భద్రమ్మకి ఫోటోలు పంపుదామనొస్తే ఇక్కడ నా ఫోటోకే దండ వేసేలా ఉన్నాడు ఆ దేవుడు. సూర్యకాంతం, నువ్వే కదా అండర్ గ్రౌండ్ ఎకో రిసార్ట్ అన్నావు. ఎకో అంటే ప్రకృతి. ప్రకృతిలో కప్పలు, పాములు, గబ్బిలాలు రాకుండా రిసెప్షనిస్టులుంటారా? నీ ఆడంబరాల పిచ్చికి ఇదొక అద్భుతమైన ట్రీట్మెంట్. అత్తేగారు, వర్షం చాలా గట్టిగా పడుతోంది. గాలి కూడా పెరిగింది. ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్లడం కష్టం. ఆ గుహ లోపల కొంచెం పొడిగా ఉంది. నెమ్మదిగా ఆ రాతి మెట్లు దిగి లోపలికి వెళ్దాం రండి. రేపుదయం వర్షం తగ్గాక వెళ్ళిపోదాం. నాకు భయంగా ఉంది కోమలి. ఆ చీకట్లోకి నేనెళ్ళను. తప్పదమ్మా,
ఇక్కడ నిలబడితే పిడుగులు పడేలా ఉన్నాయి. రా లోపలికి రా. అందరూ గత్యంతరం లేక ముక్కు మూసుకొని ఆ మట్టి గుహ లోపలికి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలు కావటంతో అందరికీ ఆకలితో కడుపు మండిపోతుంది. ఒరే రాజేష్, నా కడుపులో ఎలుకలు కబడ్డీ ఆడుతున్నాయిరా. ఇక్కడ స్విగ్గీ రాదు, జొమాటో రాదు, కనీసం ఒక ఆపిల్ ముక్క కూడా లేదా. ఆకలితో నేనా గుహ గోడలు పీక్కు తినేలా ఉన్నాను. ఇందాక నువ్వేదో బఫేలో బిర్యానీ అన్నావు కదా సూర్యకాంతం, వెళ్ళు. ఆ మూల బఫే ఉందేమో చూడు. ఏవైనా ఎండిపోయిన ఆకులు దొరుకుతాయి. ఏవండి, మీ సేటైర్లు ఆపండి. నేనాకలితో చచ్చిపోతుంటే మీకు నవ్వులాటగా ఉందా? అత్తయ్యగారు, మీరేం కంగారు పడకండి. రాజేష్, నేను దారిలో కార్ డిక్కీలో ఒక సంచిలో బియ్యం, మసాలాలు, కూరగాయలు పెట్టాను. దారిలో మీరు కొన్న చేపల బాక్స్ కూడా అందులోనే ఉంది కదా. మీరు నెమ్మదిగా వెళ్లి ఆ సరుకులు తీసుకుని రండి. నేనిక్కడ వంట ఏర్పాటు చేస్తాను. ఈ వర్షంలోనా? సరే, వెళ్తున్నాను. రాజేష్ వణుకుతూ వర్షంలో పైకి ఆ రాతి మెట్లు ఎక్కి కారు దగ్గరికి వెళ్లాడు. ఆ సరుకుల సంచి, చేపల బాక్స్ తీసుకుని కిందకొస్తున్నాడు. ఆ మట్టి మెట్లు వర్షానికి చాలా జారుడుగా తయారయ్యాయి. అమ్మో, అబ్బా, నా నడుము, బాబోయ్. అద్భుతం రాజేషు. 5 స్టార్ రిసార్ట్కి వచ్చామని నువ్వు వాటర్ స్లైడింగ్ చేస్తున్నావా ఏంటి? బాలే జారావురా. బాబోయ్, నా నడుము పోయింది. నాన్నగారు, నేను జారిపడి నడుము ఇరగొట్టుకునేలా ఉంటే మీకు నవ్వొస్తుందా? తీసుకో కోమలి, సరుకులు తెచ్చాను. ఒరేయ్, ఆ చేపలు జాగ్రత్తరా, బురదలో పడేశావేమో. నా ప్రాణాలు వాటి మీదే ఉన్నాయి. కోమలి వెంటనే రంగంలోకి దిగింది. గుహమూలల్లో వర్షానికి తడవకుండా ఉన్న కొన్ని ఎండుకర్రలు, తాటికొమ్మలను ఏరుకొచ్చింది. 2 పెద్ద బండరాళ్లను తీసుకొచ్చి గుహలోపల ఒక రాళ్ల పొయ్యిని తయారు చేసింది. అత్తేగారు, మీరలా బాధపడకండి. ఇప్పుడే మీకు వేడివేడిగా భోజనం పెడతాను. మన సిటీ కిచెన్ లేకపోయినా ఈ ప్రకృతి కిచెన్లో మీకు స్పెషల్ డిష్ వండుతాను. ఏంటే కోమలి ఆ పొగ? నాకు కళ్ళు మండుతున్నాయి. ఈ కట్టెల పొయ్యి మీద ఏమైనా ఉడుకుతుందా అసలు? పచ్చి చేపలు పెడితే నాకు వాంతలవుతాయి. కొంచెం ఓపిక పట్టండి అత్తేగారు. కోమలి రాజేష్ తెచ్చిన చేపల్ని శుభ్రం చేసి వాటికి పల్లెటూరి స్టైల్లో కారం, పసుపు, వెల్లుల్లి పేస్ట్ దట్టంగా పట్టించింది. నూనె వేడెక్కగానే చేప ముక్కల్ని పెనం మీద వేసింది. చుయ్యమని శబ్దం వస్తూ గుహంతా ఆ చేపల ఫ్రై మసాలా వాసన వ్యాపించింది. సూర్యకాంతం పొగ మర్చిపోయి నోరూరుతుండగా, ఓసి కోమలి, ఏంటే ఆ వాసన? ప్రాణాలు లేచొస్తున్నాయి. ఏ 5 స్టార్ హోటల్లో కూడా ఇలాంటి సువాసన నేను చూడలేదు. ఆ వాసనకే నా సగం ఆకలి తీరిపోయింది. ఆ చేపల ఫ్రై చూస్తుంటే నా నాలుక నా కంట్రోల్లో ఉండటం లేదు తల్లి. త్వరగా ఇవ్వు. చూసావా సూర్యకాంతం, ఇందాక పొగన్నావు, ఇప్పుడు వాసన తగలగానే పరిగెత్తుకుంటూ వచ్చావు. అదే బాబాయ్ గారు, ఈ కట్టెల పొయ్యి మహిమ. వర్షంలో ఈ చలిలో ఇలా వేడివేడిగా ప్రకృతికి దగ్గరగా వండుకొని తింటే ఆ మజానే వేరు. ఇంకో 10 నిమిషాల్లో వేడివేడి అన్నం, చేపల ఫ్రై రెడీ అయిపోతుంది. కోమలి వంట పూర్తి చేసి కార్లో ఉన్న కొన్ని అరిటాకులు తీసుకొచ్చి గుహలో అందరికీ భోజనం వడ్డించింది. వేడివేడి అన్నం, ఎర్రగా కరకరలాడే మసాలా చేపల ఫ్రై, బంగాళదుంప వేపుడు. అద్భుతం, అమృతం. ఓసి కోమలి, నీ చేతుల్లో ఇంద్రజాలముందే తల్లి. 1,00,000 రూపాయలు పెట్టి ఆ 5 స్టార్ ఏసీ రిసార్ట్లో వాడు పెట్టే ఆ చప్పిడి ఇంగ్లీష్ ఫుడ్ తినుంటే నా నాలుక చచ్చిపోయేది. కాని మట్టి గుహలో ఈ చలికి నువ్వు కట్టెల పొయ్యి మీద చేసిన ఈ భోజనం నా జన్మకు చాలు. నీకు నిజంగా బంగారు గాజులు వేయాలి. అవును సూర్యకాంతం, ప్రకృతి ఎప్పుడూ మనకు కావాల్సినవన్నీ ఇస్తుంది. మనం దాన్ని వదిలేసి ఆర్టిఫిషియల్ లగ్జరీల వెనుక పరిగెడుతున్నాం. కోమలిలాగా సమయస్ఫూర్తి, చేతిలో నైపుణ్యం ఉంటే అడవిలో కూడా మహారాజుల్లా బతకొచ్చు. అవునమ్మా, నేను ఇందాక ఆ జారుడు మెట్ల మీద పడిపోయినప్పుడు నా నడుము విరిగిపోయిందేమో అనుకున్నాను. కానీ ఈ వేడి ఫుడ్ తిన్నాక నా నొప్పులన్నీ మాయమైపోయాయి. ఈ గుహలో చేసిన డిన్నర్ నా జీవితంలో బెస్ట్ డిన్నర్. ఇందులో నా గొప్పేం లేదత్తేగారు. ఆకలిగా ఉన్నప్పుడు ఉప్పు వేసిన అన్నం కూడా అమృతంలాగే ఉంటుంది. ఈ వర్షం, ఈ చలి వాతావరణం దీని రుచిని మరింత పెంచాయి. నువ్వు మరీ తగ్గించుకోకు కోమలి. రేపింటికి వెళ్ళాక ఆ భద్రమ్మకి ఫోన్ చేసి చెబుతాను. నువ్వెళ్ళింది ఫేక్ రిసార్ట్కి, నేను వెళ్ళింది అసలైన న్యాచురల్ రిసార్ట్కి. అక్కడ మా కోడలు కట్టెల పొయ్యి మీద వండితే దేవతలు కూడా దిగొచ్చారని చెబుతాను. అందరూ సూర్యకాంతం గారి మాటలకు గట్టిగా నవ్వుకున్నారు. మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గింది. సూర్యుడి లేత కిరణాలు గుహలోకి వస్తున్నాయి.
అందరూ ఆ అడవిలోని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. రాజేష్, నిన్న ఈ గుహను చూసి నేను శ్మశానం అన్నాను కదరా, కాని ఇప్పుడు చూస్తుంటే ఇది నిజంగా స్వర్గంలాగే ఉంది. ఇక్కడ ఫోన్ సిగ్నల్ లేదు, సోషల్ మీడియా గోల లేదు, ఏసీల హోరూ లేదు. నా బుర్ర ఎంతో ప్రశాంతంగా ఉంది. ఈ బూటకపు ఎకో రిసార్ట్ వాడి వల్ల నేనొక మంచి పాఠం నేర్చుకున్నాను. ఏం పాఠం అత్తయ్య గారు? సోషల్ మీడియాలో ఆడంబరాలు ఫిల్టర్లు చూసి మోసపోకూడదని. స్టేటస్ కోసం లక్షలు తగలేసి వెంపర్లాడటం కన్నా ఇలా కుటుంబమంతా కలిసి ఏ ఆటంకాలు లేకుండా గడపడంలోనే నిజమైన ఆనందముంది. డబ్బు కంటే మన కోమలి చేతిలో ఉన్న నైపుణ్యమే మనల్ని బతికించింది. అమ్మయ్యా, సూర్యకాంతం గారికి జ్ఞానోదయం అయింది. అయితే ఇంటికి వెళ్ళాక ఇక ఆన్లైన్ బుకింగ్స్, పార్టీల గోలా ఉండదన్నమాట. అలా ఎవరు చెప్పారు రామారావు గారు? ఇంటికి వెళ్ళాక నా ఫస్ట్ పని ఆ భద్రమ్మ ఫోన్ బ్లాక్ చేయటం, రెండో పని మన పెరట్లో ఒక కట్టెల పొయ్యి కట్టించడం. ఏరా రాజేష్, పద కార్ తీద్దాం. అమ్మో, మళ్ళీ ఆ జారుడు మెట్లెక్కాలా దేవుడా! అందరూ గట్టిగా నవ్వుకున్నారు. వాళ్ల తిరుగు ప్రయాణం ఒక అద్భుతమైన జ్ఞాపకంతో, పగిలిన అహంకారంతో మొదలైంది. హైదరాబాద్లో మే నెల మండుటెండలు. ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. సూర్యకాంతం కిచెన్లో ఉన్న ₹1,00,000 డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ముందు కూర్చొని తలుపు తీసి ఆ చల్లని గాలికి ముఖం పెట్టి కూర్చున్నారు. అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి టప్మని ఒక శబ్దం వచ్చి లోపల లైట్ ఆగిపోయి కంప్రెషర్ ఆగిపోయింది. రే రాజేషు పరిగెత్తుకుంటురా, నా ప్రాణాధారం ఆగిపోయిందిరా. ₹1,00,000 డబ్బా ప్రాణాలు వదిలేసింది. లోపల నేను దాచుకున్న ఐస్ క్రీములు, కూల్ డ్రింకులన్నీ కరిగిపోయి కన్నీళ్లు గారుతున్నాయిరా. అమ్మా, నువ్వు ఆ ఫ్రిడ్జ్ తలుపు గంటల తరబడి తెరిచి కూర్చుంటే కంప్రెషర్ కాలిపోకేమవుతుంది? అది ఫ్రిడ్జ్ అమ్మా, ఏసీ కాదు కదా ముఖం పెట్టుకుని కూర్చోడానికి. ఇప్పుడు మెకానిక్కి ఫోన్ చేస్తే వాడు వారం రోజుల వరకు రాను అంటున్నాడు. వారం రోజుల నేనేమైపోవాలరా? ఏసీలెట్టాగో పని చేయట్లా. కనీసం ఫ్రిడ్జ్లో నీళ్లు తాగి బతుకుదాం అనుకుంటే అది పోయింది. నా గొంతు ఎడారిలా కాలిపోతుందిరా. నా గొంతులో మంటలు ఆర్పడానికి ఏ ఫైర్ ఇంజిన్ అయినా పిలవండిరా బాబోయ్. అప్పుడే కోమలి ఒక స్టీల్ గ్లాసులో కుళాయి నీళ్లు తెచ్చి ఇచ్చింది. ఆ నీళ్లు పట్టుకోగానే సూర్యకాంతం చెయ్యి కాలిపోయింది. ఓసే కోమలే, నేను దాహం వేసి చస్తుంటే నువ్వేంటి కాఫీ నీళ్ళు తెచ్చావు? పైనున్న సింటెక్స్ ట్యాంక్ నీళ్లు ఉడికిపోతున్నాయి. వాటిని పట్టుకొచ్చి నా ప్రాణాలు తెస్తావా? అప్పుడే రామారావు హాల్లోకొచ్చాడు. కాంతం, నువ్వు ఆ అరుపులాపితే నీ గొంతు ఎండిపోకుండా ఉంటుంది. నీకో శుభవార్త. మనకు తెలిసిన కుమ్మరి వీరయ్యున్నాడుగా, వాళ్ళది కుమ్మరిగూడెం. ఆ ఊరంతా మట్టి కుండలే తయారు చేస్తారు. అక్కడ వాతావరణం ఎప్పుడు చల్లగా ఉంటుందంట. ఈ వారం రోజులు ఆ ఊరెళ్ళొద్దాం. ఫ్రిడ్జ్ నీళ్లు లేకపోయినా హాయిగా బతికేయొచ్చు. ఏమండి, మతిపోయిందా మీకు? ఇక్కడ కాంక్రీట్ ఇళ్లలోనే మనం ఉడికిపోతున్నాం. ఆ మట్టి ఇళ్లలో ఇంకెంత కాలిపోతాం. పైగా ఆ ఊర్లో ఫ్రిడ్జ్లు ఉండవు కదా. నాకు ఫ్రిడ్జ్ నీళ్ళు కావాలి అంతే. అత్తయ్య గారు, మావి గారు చెప్పింది కరెక్టే. కుండల గ్రామం అంటే అంతా మట్టితో నిండి ఉంటుంది. మట్టికి వేడిని లాగేసుకునే గుణం ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. మీకు నచ్చకపోతే వెనక్కి తిరిగి వచ్చేద్దాం. గత్యంతరం లేక సూర్యకాంతం అయిష్టంగానే ప్రయాణానికి ఒప్పుకుంటుంది. కారు కుమ్మరిగూడెం చేరుకుంది. ఊరి పొలిమోరెల్లోకి రాగానే వాతావరణం కొద్దిగా చల్లబడింది. ఊళ్ళో ఎక్కడ చూసినా ఇళ్ల ముందు రంగురంగుల మట్టి కుండలు, కూజాలు, రంజన్లు పేర్చి ఉన్నాయి. వీరయ్య ఎదురొచ్చి వాళ్లను తన ఇంటికి సాదరంగా ఆహ్వానించాడు. ఏంటి రామారావు గారు, ఇల్లెట్టాగుంది? కింద మార్బుల్స్ లేవు, టైల్స్ లేవు, అంతా మట్టి పేడతో అలికారు. ఇక్కడ మనం ఎట్టబడుకుంటాం? పైగా మూల చూడండి, 100 కొద్ది కొండలు పేర్చి పెట్టారు. మనం ఏమైనా మ్యూజియంలో ఉన్నామేంటి? అమ్మగారు, టైల్స్ వేస్తే ఏడి లోపలుండిపోద్ది. ఇట్టా మట్టితో అలిగితే గది న్యాచురల్ ఏసీ లాగా చల్లగా ఉంటుందమ్మా. మీరు ముందు కూర్చోండి, నేను దాహానికి నీళ్లు తెస్తాను. సూర్యకాంతం ఒక మట్టి అరుగు మీద కూర్చుంది. అది చాలా చల్లగా తగలటంతో ఆవిడ కొద్దిగా ఆశ్చర్యపోయింది. ఏంటి కోమలే, ఈ మట్టి అరుగు ఎంత చల్లగా ఉందేంటి? దీనికి ఎంత ఏమైనా ఐస్ గడ్డలు పెట్టారా ఏంటి అని గుసగుసగా అడిగింది. ఐస్ గడ్డలు కదా అత్తయ్య గారు, మట్టికి సహజంగానే చల్లదనాన్ని నిలుపుకునే గుణం ఉంటుంది. అందుకే పాతకాలంలో ఇళ్ళని ఇలా కట్టేవారు. వీరయ్య లోపల నుంచి నీళ్లు తెచ్చి మట్టి గ్లాసుల్లో అందరికీ ఇచ్చాడు. ఆ గ్లాసుల బయట చిన్న చిన్న నీటి బిందువులు చల్లగా కనిపిస్తున్నాయి. సూర్యకాంతం ఆ గ్లాస్ పట్టుకోగానే ఆమెకు చేతులు జలధరించాయి. గటగట ఆ నీళ్లు తాగేసింది. ఆ నీళ్లు రుచి తేనెలాగా తియ్యగా, గొంతుకు ఎంతో చల్లగా హాయిగా అనిపించింది. సిటీలో ఆవిడ పడ్డ దాహం ఒక్కసారిగా తీరిపోయింది. కోమలే,
ఏంటి నీళ్ళు ఎంత చల్లగా తియ్యగున్నాయి. సిటీలో మనం తాగే 20 రూపాయల మినరల్ వాటర్ బాటిల్స్ దీని ముందు పనికిరావు. ఏరయ్యా, ఇందాక మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదన్నావు, మరి నీళ్ళు ఎందులో పెట్టావయ్యా? ఏ కంపెనీ ఫ్రిడ్జ్? వాసన రాకుండా ఇంత ఫ్రెష్గా ఉన్నాయి. వీరయ్య పెద్దగా నవ్వి, అమ్మగారు, మా ఊరికి కరెంట్ వచ్చినా మేం ఫ్రిడ్జులు వాడమమ్మా. మీరు తాగిన నీళ్లు ఆ మూలున్న పెద్ద రంజనం, అందులో కొండకుండే ఈ చిన్న చిన్న రంధ్రాల ద్వారా గాలి లోపలికెళ్ళి నీటిని సహజంగానే చల్లబరుచుద్దమ్మా. పైగా మట్టిలో ఉండే ఖనిజాలు నీళ్లలో కలిసి దానికి తీపి రుచినిస్తాయి. చూసావా అమ్మా, నీ 1,00,000 రూపాయల డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కంటే ఆ 100 రూపాయల మట్టి కుండ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అని అన్నాడు రాజేష్ నవ్వుతూ. సూర్యకాంతానికి అహంకారం దెబ్బతిన్నా ఆ నీళ్ల రుచి ముందు ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. ఇక సమయం మధ్యాహ్నం అయింది. వీరయ్య తన పెరట్లో ఉన్న కుమ్మరి చక్రం మీద మట్టి కుండలు తయారు చేస్తున్నాడు. ఆయన చేతుల్లో ఆ మట్టి ఒక అందమైన ఆకారంగా మారుతుంటే సూర్యకాంతం ఆసక్తిగా చూస్తుంది. ఆవిడకు తాను కూడా ఒకటి చెయ్యాలి అన్న కోరిక పుట్టింది. యావయ్యా వీరయ్యా, నువ్వు ఆ మట్టిని అలా తిప్పుతుంటే భలే ఈజీగా అనిపిస్తుంది. నేను రోజు కిచెన్లో చపాతి పిండి కలుపుతాను కదా, ఇది కూడా అంతే కదూ. నన్ను ఒకసారి కూర్చొని అయ్యా, నేను కూడా మా కామ్లీ కోసం ఒక కుండ తయారు చేస్తాను. అయ్యో అమ్మగారు, అది చపాతీ పిండి కాదు, బంకమట్టి. చక్రం వేగంగా తిరుగుతున్నప్పుడు చేతులు చాలా బ్యాలెన్సింగ్గా ఉండాలి, లేదంటే మట్టి ఎగిరి ముఖాన పడిద్ది. నాకు బ్యాలెన్స్ లేకపోవడమా? మా ఇంట్లో పద్దులన్నీ బ్యాలెన్స్ చేసేది నేనే, నువ్వు పక్క తప్పుకో అని బలవంతంగా చక్రం ముందు కూర్చుంది. కోమలి, రాజేష్ కంగారు పడుతున్నారు. సూర్యకాంతం ఒక పెద్ద మట్టి ముద్దను తీసుకుని వేగంగా తిరుగుతున్న చక్రం మీద పడేసింది. చేతులు పెట్టి గట్టిగా నొక్కింది. బ్యాలెన్స్ తప్పటంతో ఆ మట్టి ముద్ద ఒక్కసారిగా ముఖం మీద కొట్టింది. ఆవిడ ముఖం అంతా నల్లటి మట్టితో నిండిపోయి జాంబీలాగా తయారైంది. రే రాజేష్, ఏంట్రా ఇదే? ఈ చక్రం నా మీద దాడి చేసింది. నా ముఖం అంతా బురద బురద అయిపోయిందిరా బాబోయ్. అక్కడున్న వాళ్ళంతా పడి పడి నవ్వారు. అందుకే కాంతం, ఏ పనైనా చూడ్డానికి ఈజీగానే ఉంటుంది, చేసేవాడికే దాని కష్టం తెలుసుద్ది. ఇప్పుడెళ్ళి ఆ చల్లటి కొండ నీళ్లతో ముఖం కడుక్కో, ఫేస్ ప్యాక్ వేసుకున్నట్టు నీ ముఖం కూడా గ్లో వస్తుందిలే. రాత్రి భోజన సమయం. వీరయ్య భార్యకి ఒంట్లో బాగోలేకపోవటంతో కోమలి స్వయంగా వంట చేయాలని నిర్ణయించుకుంది. కాని కిచెన్లో గ్యాస్ స్టవ్ లేదు, నాన్ స్టిక్ ప్యాన్లు లేవు, అన్నీ మట్టి కుండలే. కోమలి ఏమాత్రం తడుముకోకుండా కట్టెల పొయ్యి వెలిగించి ఒక మట్టి కుండలో అన్నం, ఇంకో మట్టి దాకలో వంకాయ పచ్చిమిర్చి కారం కూర, మరో చిన్న కుండలో పప్పు వండటం మొదలుపెట్టింది. సూర్యకాంతం దూరం నుంచి చూసి పెదవి విరిచింది. ఏంటే కోమలి, ఆ నాన్ స్టిక్ పాన్లో వండితేనే నేను తినను, అట్లాంటిది ఈ మట్టి పాత్రలో వండుతున్నావా? కట్టెల పొగకి ఆ కూర వాసన పోయి మట్టి వాసన వచ్చుద్దేమో. లేదత్తయ్య గారు, మట్టి కుండలో వండితే ఆహారం నెమ్మదిగా సమానంగా ఉడుకుతుంది. దీనివల్ల కూరగాయలు ఉన్న పోషకాలు పోవు. పైగా మట్టిలో ఉండే ఆల్కలైన్ గుణం ఆహారంలో ఉండే యాసిడ్ని బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే మట్టి కుండలో వండితే గ్యాస్ ట్రబుల్స్, ఎసిడిటీ ఇవేమీ రావు. అరగంటలోనే వంట పూర్తయింది. ఆ కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో ఉడికిన వంకాయ కూర సువాసన వీధి చివరి వరకు వెళ్తుంది. సూర్యకాంతం ఆ వాసనకే కడుపులో ఎలకలు పరిగెత్తటం మొదలయ్యాయి. అందరూ ఆరుబయట చల్లని గాలిలో అరిటాకుల్లో భోజనానికి కూర్చున్నారు. కోమలి వేడివేడి కొండన్నం, వంకాయ కూర వడ్డించింది. ఇక సూర్యకాంతం మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆవిడ కళ్ళు ఆనందంతో మూసుకుపోయాయి. ఓస్ కోమలి, ఏంటి ఈ రుచి? నా జీవితంలో ఇంత కమ్మని వంకాయ కూర తినింది లేదు. ఇందులో నెయ్యి వేయకపోయినా ఈ అన్నం కూడా కమ్మగా ఎట్టాగుందే. మన సిటీలో స్టీల్ గిన్నెల్లో వండుకునే అంత పిప్పి అన్నమాట. నిజమే అమ్మా, సిటీలో మనం ఫాస్ట్గా ఉడకాలని కుక్కర్లలో పెట్టి పోషకాల్ని చంపేస్తున్నాం. ఇక్కడ ఈ మట్టి కుండలో నెమ్మదిగా ఉడకటం వల్ల అసలైన రుచి బయటకొచ్చింది. సూర్యకాంతం ఏమీ మాట్లాడకుండా ఇంకో 2 గరిటెల అన్నం వేసుకుని కడుపు నిండా భోజనం చేసింది. ఇక రాత్రి ఫ్యాను, ఏసీ లేకుండానే ఆ మట్టి ఇంటి చల్లదనానికి ఆమెకు ఎంతో హాయిగా నిద్రపట్టింది. ఇక మరుసటి రోజు ఉదయం రామారావు నిద్రలేచి చూసేసరికి సూర్యకాంతం కిచెన్లో లేదు, వరండాలో లేదు. అలాని బయటకొచ్చి చూస్తే వీరయ్య కుండలమ్ముకునే షాప్ దగ్గర ఆవిడ నిలబడి ఉంది. సూర్యకాంతం వీరయ్యతో బిజీగా షాపింగ్ చేస్తుంది. వీరయ్య, ఆ పెద్ద రంజన్ కొండలు 2 ప్యాక్ చేయి, ఫ్రిడ్జ్ పక్కన పెడతాను. వంట చేసుకోవడానికి ఒక 4 మట్టి దాకలో మూతలు కూడా ప్యాక్ చేయి. రాజేష్ గాడికి ఆఫీస్కి తీసుకెళ్ళడానికి ఒక 2 మట్టి వాటర్ బాటిల్స్ ఇవ్వు.
ఆఖరికి మనం తాగడానికి మట్టి గ్లాసులు కూడా ప్యాక్ చేయి. రామారావు ఆశ్చర్యంగా, ఏంటి కాంతం, నిన్నటిదాకా మట్టిల్లంటే అసహించుకున్నావు, ఇప్పుడు కుమ్మరిగూడాన్నే కొనేలా ఉన్నావే? అవునండి రామారావు గారు, నాకైతే బుద్ధి వచ్చింది. సిటీలో మనం లక్షలు పోసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు మనకు రోగాలను ఎత్తనాయి. ఫ్రిడ్జ్లో ఉన్న చల్లటి నీళ్ళు తాగితే గొంతు నొప్పి వస్తుంది, కానీ ఈ కుండలో నీళ్లు తాగితే అమృతంలాగున్నాయి. పైగా కరెంటు బిల్లు కూడా లేదు. ఇక నుంచి మన ఇంట్లో అన్ని మట్టి వస్తువులే వాడతాను. కోమలి నవ్వుతూ దగ్గరికొచ్చింది. చాలా మంచి నిర్ణయం అత్తయ్య గారు. ప్లాస్టిక్ వాడడం తగ్గించి ఇలా మట్టి వస్తువులు వాడడం వల్ల మన ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. మీరు మాకందరికీ ఒక మంచి ఆదర్శంగా నిలిచారు. ఆ మాటకి రాజేష్ నవ్వుతూ, అమ్మా, మరి ఆ ₹1,00,000 ఫ్రిడ్జ్ సంగతేంటి అని అడిగాడు. దాన్నేం చేస్తావురా? రేపు వెళ్ళగానే అందులో ఉన్న రేకులు బీకేసి దాన్ని ఒక పెద్ద బీరువాలాగా వాడుకుందాం. నా పట్టు చీరలు పెట్టుకోవడానికన్నా పనికొచ్చేదిగా అని కాంతం నవ్వేసింది. అందరూ ఆ చల్లని కుండల గ్రామంలో సంతోషంగా నవ్వుకున్నారు. పర్యావరణానికి మేలు చేసే ఒక గొప్ప ఆలోచనతో వాళ్ల తిరుగు ప్రయాణం మొదలైంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.